వెల్కమ్ బ్యాక్ టు సునీత బోయ ఓల్గస్. నేను మీ సునీత బోయని. మొదటిసారి నా ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 11వ తేదీ కదండి ఈరోజు. నేను ఒక వీడియోలో పోస్ట్ చేశాను కదా, నిన్న పూణేలో త్రింబకేశ్వర 2 జ్యోతిర్లింగాలు అట్టే బొంబాయిలో ఉన్న సిద్ధి వినాయక టెంపుల్కి వెళ్తానని. నేను వెళ్ళట్లేదండి, ఎందుకంటే ఈరోజు గీతా ఆర్ట్స్లో పెద్ద ప్రొడ్యూసర్ కదా, బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ తండేల్ సినిమా, ఇంకోటి ఏ సినిమా ఇప్పుడు ఆహా సినిమా వస్తుంది కదా, బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ బర్త్డేకి వాడి బర్త్డేకి నేను ఎందుకు పోతాను, అందుకే నేను పోలేదు. కాబట్టి అది హోల్డ్లో పెట్టాను. ఒక 2 days ఆ ఎంటర్టైన్మెంట్ చూసినాక గీతాస్ వాళ్ళు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కేక్ అవన్నీ తీసుకొచ్చి కేక్ వస్తారు కదా, ఆ కేక్ ఎంటర్టైన్మెంట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఏంటిదని డైరెక్ట్ వచ్చి ఫ్రైడే రోజు గీతాస్ ముందు పడతానండి. అందువరకు నేను టెంపుల్స్కి వెళ్ళట్లేదు, నాతో డబ్బులు కూడా లేవు. 1400 రూపాయలు 1200 ఉన్నాయి ఇప్పుడు ఫోన్పేలో. ఎందుకు డబ్బులు ఖర్చు వేస్ట్ చేసుకోవడం. ఎగ్గిరి ఈ రోజు నుంచి ఫ్రైడే రోజు ఎగ్గిరి గీతాస్లో పడతా. నేను వీళ్ళు ఎంటర్టైన్మెంట్ వీళ్ళు జరగబోయే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ చేస్తారు కదా, ఇప్పుడు కొంచెం పైన ఇప్పుడు 11 అయింది, ఇంకొక 2 hours అయినా కేక్ తీసుకొస్తారు, మళ్ళీ బెలూన్స్ వేస్తారు, మళ్ళీ టపాకులు పేల్చి ఒక అడావిడి చేస్తారు కదా. అందుకని ఆ ఎంటర్టైన్మెంట్ చూసిన తర్వాత ఎగ్గిరి ఫ్రైడే రోజు నేను వచ్చేసేసి గీతార్స్ ముందు పడతా. ఆ ఎంటర్టైన్మెంట్ నాకు కావాలి. ఎంటర్టైన్మెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. కొంచెం అయినాక నేనైతే టెంపుల్స్కి వెళ్ళట్లేదండి, ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు కొంచెం పైన గీతార్స్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. ఆ ఎంటర్టైన్మెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. ఆ ఎంటర్టైన్మెంట్ అయిపోయాక నేను ఫ్రైడే రోజు వచ్చి ఎగ్గిరి నేను ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కానీ ఇంకా పెద్ద ఎంటర్టైన్మెంట్ ఇస్తాను, ఓకేనా. కానీ నేను ఫ్రైడే ఇచ్చే ఎంటర్టైన్మెంట్ మాత్రం అదిరిపోతుందండి. కొంచెం చూస్తూ ఊరుకుండండి, చూస్తూనే ఉండండి నా ఎంటర్టైన్మెంట్, ఓకే.